ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ నీటి అవార్డులను ప్రదానం చేశారు. రష్యా ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. బీఎస్ఎన్ఎల్ చందాదారులు గత 6 నెలల్లో 75 లక్షల నుండి 1,80,00,000కు పెరిగారని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. దానా తుఫాన్ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే 41 రైళ్లను రద్దు చేసింది. సహకార రంగాల ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. వార్తల వివరాలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ నీటి అవార్డులను ప్రదానం చేశారు. 2023 సంవత్సరానికి ఉత్తమ రాష్ట్రం, ఉత్తమ జిల్లా, ఉత్తమ గ్రామ పంచాయతీ వంటి 9 విభాగాల్లో మొత్తం 38 మంది విజేతలకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, జల్ జీవన్ మిషన్ కింద దేశవ్యాప్తంగా 78% పైగా గ్రామీణ కుటుంబాలకు ప్రభుత్వం కుళాయి నీటి కనెక్షన్లను అందించిందని పేర్కొన్నారు. अमृत 2.0 योजना के माध्यम से शहरी क्षेत्रों में प्रत्येक घर में नल से जल की आपूर्ति करने पर कार्य किया जा रहा है। 2019 में सरकार द्वारा जल जीवन मिशन का शुभारंभ किया गया है। इस मिशन की शुरुआत के समय केवल 17% ग्रामीण परिवार के पास टैप वाटर की सुविधा थी। आज 78% से अधिक परिवारों के पास नल से जल पहुंचा दिया गया। हमारी सक्रिय सहभागिता के बिना वाटर सिक्योर इंडिया का निर्माण संभव नहीं है। जल शक्ति के बल पर ही जल शक्ति का संचयन एवं संरक्षण किया जा सकता है. ఉత్తమ రాష్ట్రం విభాగంలో మొదటి స్థానంలో ఒడిశా, రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్, గుజరాత్, పుదుచ్చేరి సంయుక్తంగా 3వ స్థానాల్లో నిలిచాయి. అవార్డు విజేతలకు ప్రశంసాపత్రం, ట్రోఫీతో పాటు నగదు బహుమతులు అందించారు. రష్యా ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు రష్యాకు చేరుకున్న ప్రధానమంత్రి కజాన్ నగరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శాంతియుత వాతావరణం తిరిగి నెలకొల్పేందుకు భారత్ మద్దతిస్తుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో అన్ని విధాలా సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, रूस और यूक्रेन के बीच चल रहे संघर्ष के विषय पर हम लगातार संपर्क में रहे हैं। जैसा मैंने पहले भी कहा है, हमारा मानना है कि समस्याओं का समाधान शांतिपूर्ण तरीके से ही होना चाहिए। शांति और स्थिरता की जल्द से जल्द बहाली का हम पूरी तरह समर्थन करते हैं। हमारे सभी प्रयास मानवता को प्रमुखता देते हैं। आने वाले समय में भी भारत हर संभव सहयोग देने के लिए तैयार है. కాగా కజాన్లో రేపు ప్రారంభం కానున్న 16వ బ్రిక్స్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ చందాదారులు గత 6 నెలల్లో 75 లక్షల నుండి 1,80,00,000 మందికి పెరిగారని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు బీఎస్ఎన్ఎల్ కొత్త లోగోను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, భారత్ తన సొంత 4G టెలికాం నెట్వర్క్ను అభివృద్ధి చేస్తున్న ప్రపంచంలోని 6 దేశాల జాబితాలో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా 7 నూతన బీఎస్ఎన్ఎల్ సర్వీసులను మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. దానా తుఫాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే 41 రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 23, 24, 25, 27 తేదీల్లో సర్వీసులు అందించే పలు రైళ్లను రద్దు చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ ఏ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. హావ్డా, భువనేశ్వర్, ఖరగ్పూర్, పూరీ తదితర చోట్ల నుండి ఇతర ప్రాంతాలకు సర్వీసులు అందించే రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా దానా తుఫాన్ ప్రభావంతో అక్టోబర్ 23 నుంచి ఒడిశా తీర ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని గోపాల్పూర్ వాతావరణ కేంద్ర అధికారులు తెలియజేశారు. సముద్రంలో కెరటాల ఉధృతి తీవ్రంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశపు జీడీపీ వృద్ధి రేటు 7.2%గా ఉండే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. మెరుగైన వ్యవసాయ దృక్పథం, గ్రామీణ డిమాండ్ నేపథ్యంలో ప్రైవేటు వినియోగం అవకాశాలు మెరుగవుతున్నాయని ఆర్బీఐ బులెటిన్లో పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వ వ్యయం వేగంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రానున్న కాలంలో దేశంలోని 8 కోట్ల మంది పాడి రైతులను సహకార మౌలిక సదుపాయాలకు అనుసంధానం చేసే లక్ష్యంతో భారత్ 2వ శ్వేత విప్లవానికి సిద్ధమవుతోందని కేంద్ర సహకార హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు గుజరాత్లోని ఆనంద్లో జరిగిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు డైమండ్ జూబ్లీ వేడుకలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ,
ఇప్పటి వరకు 1.5 కోట్ల మంది పాడి రైతులు మాత్రమే సహకార సంఘాలతో అనుసంధానించబడ్డారని తెలిపారు. ప్రస్తుతం సహకార రంగాల ఉత్పత్తులకు ఆదరణ క్రమంగా పెరుగుతోందని అమిత్ షా పేర్కొంటూ कोऑपरेटिव की प्रोडक्ट को ब्रांडिंग डेवलप कर कर बाजार में खड़ा करना और कोऑपरेटिव कॉरपोरेट के सामने अच्छे से मल कुश्ती कर पाए ऐसी व्यवस्था करना, यही आज हमारी अमूल की ब्रांड पूरे विश्व में 1 नंबर पर स्थान अमूल की ब्रांड और एक कोऑपरेटिव की ब्रांड पूरे विश्व में 1 नंबर की पहुंचे, ये हमारे लिए बहुत बड़ी बात. బెంగళూరు నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఈరోజు నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలింది. ఈ భవనం శిథిలాల కింద 17 మంది చిక్కుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 3 సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన సహాయ బృందాలు మిగతా వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. తూర్పు బెంగళూరులోని బాబుసపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిమాపక ఎమర్జెన్సీ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉండగా భారీ వర్షాల కారణంగా బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పరిస్థితిని మెరుగుపరిచేందుకు పౌర సంస్థలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో యుఏఈ జట్టుపై భారత్ విజయం సాధించింది. నిన్న అల్ ఎమిరేత్లో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన యుఏఈ జట్టు 19 బంతులు మిగిలి ఉండగానే 107 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రతిస్పందనగా భారత్ 11 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. అభిషేక్ శర్మ 24 బంతుల్లో 58 పరుగులు చేశారు. అంతకుముందు భారత్ బౌలర్ రసిక్ సలాం 2 ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. రేపు ఒమన్ జట్టుతో భారత్ తదుపరి మ్యాచ్ ఆడనుంది. కాగా ఇప్పటికే భారత్ జట్టు సెమీఫైనల్కు చేరుకుంది. రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో సింగపూర్ రక్షణ మంత్రి డాక్టర్ ఎన్జీ హెంగెన్తో కలిసి 6వ భారత్ సింగపూర్ రక్షణ మంత్రుల సంభాషణకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాలపై ఇరు దేశాలు చర్చించుకున్నాయని తెలిపారు. సింగపూర్ ఆర్థిక సహకారం, సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహిస్తూ దేశీయ సంస్థలతో వ్యూహాత్మక కనెక్టివిటీని అభివృద్ధి చేయడంలో ఈ సమావేశం కీలక పాత్ర పోషించిందని ఆయన వ్యాఖ్యానించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాలతో సాధారణంగా ప్రారంభమైన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 930 పాయింట్ల నష్టంతో 80,220 వద్ద ముగిసింది. నిఫ్టీ మార్కెట్ ముగిసే సమయానికి 309 పాయింట్లు కోల్పోయి 24,472 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కు విలువ 84.08 వద్ద ముగిసింది. 2029 నాటికి వ్యవస్థీకృత పర్యాటక రంగం ప్రస్తుతం ఉన్న $250 బిలియన్ నుండి $500 బిలియన్ చేరుకుంటుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. పాట్నాలో పర్యాటక ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ రంగం భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడుతోందని అన్నారు. భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ అధిక మూలధన సమృద్ధి నిష్పత్తులతో పటిష్టంగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమెరికాలోని న్యూయార్క్లో కొలంబియా విశ్వవిద్యాలయంలో భారతదేశ ఆర్థిక స్థితిస్థాపకత సవాళ్లు, అనిశ్చిత ప్రపంచ వాతావరణం మధ్య అవకాశాలు అనే ఇతివృత్తంతో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ కీలక పరిశ్రమల్లో ఇంధన పెట్టుబడులకు అవసరమైన క్రెడిట్ను అందించడం ద్వారా వృద్ధిని కొనసాగించడంలో ఆర్థిక రంగం కీలకమన్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ నీటి అవార్డులను ప్రదానం చేశారు. రష్యా ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. బీఎస్ఎన్ఎల్ చందాదారులు గత 6 నెలల్లో 75 లక్షల నుండి 1,80,00,000కు పెరిగారని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. దానా తుఫాన్ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే 41 రైళ్లను రద్దు చేసింది. సహకార రంగాల ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.